ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా ప్రకంపనలు రేపుతుంది. సో ఎటు తిరిగి ఎవరు మెడకి చుట్టుకుంటుందో అర్థం కాని పరిస్థితి. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది అధికారులు ఇంకా రాజకీయ నాయకుల చుట్టూ ఈ కేసు తిరుగుతుంది. వాళ్ళందరూ కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సిట్ విచారణ జరుగుతుంది. అంతా పెద్ద హంగామా నడుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎవరి దగ్గర ఆగుతుంది అనే చర్చ 2 రోజుల పాటు జరుగుతుంది. అది ఎలాగా? కేవలం జగన్ దగ్గరే ఆగుతుంది, ఇంకెక్కడా కూడా పోదు. ఆయనే స్కామరు. సో ఆయన చుట్టూనే మొత్తం ఇదంతా జరిగింది. ఆయన కనుసంధానంలోనే ఆయన చెప్పబట్టే జరిగింది అనేది ఇప్పుడు చాలా మంది విశ్లేషణ చేసుకుంటున్న న్యూస్ అన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ జగన్ గనక అరెస్ట్ అయితే ఎవరు వైసీపీ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారు? ఇప్పటిదాకా పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 కొనసాగిన వాళ్ళ అయితే అనూహ్యంగా ఎవరైనా వస్తారన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలను కలిసివేస్తుంది. సో జగన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు ముందు, తర్వాత స్థానం ఎవరికి ఇస్తారు? ఒకవేళ అనిపిస్తే నెంబర్ 2 స్థానం భర్తీ చేసేది ఎవరు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. త్వరలో జగన్ అరెస్ట్ అవుతారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందరిలో. ఇటువంటి సమయంలో జగన్ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపిస్తారు? అంతటి సమర్థుడు ఎవరు అంటే మాత్రం అందరి చూపు సీనియర్ నేత బొత్స పైన పడుతుంది. ప్రస్తుతం సీనియర్లలో యాక్టివ్ గా ఉన్నారు బొత్స. పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న సభలో వెళ్ళినా, కార్యక్రమానికి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారితో పోల్చుకుంటే బొత్స కాస్త డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. బొత్స సత్యనారాయణ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలోనే తనకంటూ ప్రభావం చూపిన నాయకుడు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే రాణించారు ఆయన. విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రపై మంచి ఎఫెక్ట్ చూపించారు రాజకీయ పరంగా. సో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఒకనొక దశలో ఆయన సీఎం రేస్ లో కూడా వచ్చారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలీకుడు ఆయన బొత్స సత్యనారాయణ ఆలస్యంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇతర సీనియర్లకు భిన్నంగా బొత్స విషయంలో ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు. పదవులతో పాటు గౌరవ విషయంలో ఎక్కడా బొత్సను తగ్గించట్లేదు. శాసన మండలిలో విపక్ష నేతగా కేబినెట్ హోదాతో కూడిన పదవి ఇచ్చారు. సో రాజకీయ నిర్ణయాల్లో సైతం బొత్సకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. సో కానీ కూటమి దూకుడుకు చాలా మంది భయపడిపోతున్నారు. రాజకీయాల నుంచి సైడ్ కూడా అయిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం పెద్దగా యాక్టివ్ గా పనిచేయడం లేదు. సో అయితే ఒక్క బొత్స విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆయనపై కూటమి ప్రభుత్వం ఎటువంటి కేసులు నమోదు చేయట్లేదు. బొత్స మాత్రం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు, గుప్పిస్తూనే ఉన్నారు. అయితే ఇతర నేతల మాదిరిగా అడ్డగోలుగా మాట్లాడిన సందర్భాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం విధానపరంగా మాట్లాడారు బొత్స. సో హుందాగా వ్యవహరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఆయన్ని అసలు టచ్ చేయట్లేదు. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం సాగుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పార్టీని లీడ్ చేసేది ఎవరంటూ కూడా కార్యకర్తల్లో ఒక రకమైన టెన్షన్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 ఎవరు అనే చర్చ వస్తుంటే బొత్స అని ఎక్కువ మంది సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులు ఎవరు సన్నిహితంగా లేరు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అంత సమర్థుడు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకత భావన ఎక్కువ ఉంది వైసీపీ కార్యకర్తల్లో. విజయసాయి రెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం పార్టీ బాధ్యతలు బొత్సపై పడే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుంది చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.